మదనపల్లి డిఎస్పి ఆదేశాల మేరకు ఈ పెద్దావిడను ఒక అతను ఆస్తి కోసం వీళ్ళ మర్ది కొడుకు చంపాలనేసి ప్రయత్నించేటప్పుడు మదనపల్లి డిఎస్పి గారికి చెప్పాము. మదనపల్లి డిఎస్పి గారి అదే 3 రోజుల్లో మేము క్లియర్ చేస్తాము అని మొలకొల్చూరు సిఐ లక్ష్మణ్ గారి సమక్షంలోనే డిఎస్పి కంప్లీట్ ఇస్తే డిఎస్పి గారు 3 రోజుల్లో క్లియర్ చేస్తామనేసి చెప్పారు. సిఐ లక్ష్మణ్ గారికి అప్పగించారు. 3 రోజులపై ఈ రోజుకి 6వ రోజు 15వ తారీఖు మేము డిఎస్పి గారు కలిసిండేది 9వ తారీఖు. 15వ తారీఖు వీళ్ళు చెప్పేది నిజమాబద్ధం అనేసి వీళ్ళ ఊరికి మొలకల్చూరు మండలం మొలకల్చూరు పక్కన పాతకోటకి వెళ్ళి విచారిస్తే ఆ ఊర్లో అందరూ చెప్పారు ఇతనికి చెప్పిండేది నిజమేనేసి. డిఎస్పికి కంప్లీట్ చేశామనేసి ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో చంపాలనేసి షరీఫ్ వీళ్ళ మర్ది కొడుకులు ఇద్దరు చంపాలనేసి ప్రయత్నిస్తూ ఉంటారనేసి ఆ ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు. ఈ విషయమై మళ్ళీ వాళ్ళు మొలకల్చూరు పోలీస్ స్టేషన్ వాళ్ళకి పోయి చెప్పితే నర్సింహులు సిఐ లక్ష్మణ్ గారు ఎస్ఐ నర్సింహులు గారు తురకనా కొడుకులకు ఇంకేం పనిలేదా కంప్లీట్లు ఇస్తే మేము చేయాలా అని ఒక కులం మాటతో తిట్టి పంపించినారంట. ఎవరు? సిఐ లక్ష్మణ్ ఎస్ఐ నర్సింహులు. ఆ విషయం మాకు తెలిసి ఇది ఎంతవరకు నిజమో కనుక్కుందామని పోయి మేము అన్నీ విచారించుకొని వీళ్ళ పల్లి కానిటి వీళ్ళ ఇంటి కానిటి లక్ష్మణ్ గారికి డిఎస్పి గారికి ఫోన్ చేస్తే ఏ సార్ మీ సిఐ గారు ఇదంతా అన్నారంట. ఇంతకు ముందే 2-3 నెలలకు ముందే తల్లికి ఆస్తి కోసం గొంతు కోసి చంపాడు. ఎవరు? వీళ్ళ తమ్ముడు. ఈ విషయమై కూడా ఆ తర్వాత బెయిల్ పైన వచ్చి అతన్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంటే సార్ వీళ్ళ విషయం చెప్పి వీళ్లకు ఇప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్ అంటే మేము చూసుకుంటాము అండి మీకేం ఇబ్బంది లేదు ఇప్పుడు నేను చెప్తాననేసి డిఎస్పి గారు చెప్పారు. ఫోన్ పెట్టేసినాక కరెక్ట్గా 10-20 నిమిషాల తర్వాత డిఎస్పి గారు ఫోన్ చేసి వాళ్ళు అఫిషియల్గా కంప్లైంట్ ఇవ్వలేదంట అన్నారు. మీరు వెళ్ళి అఫిషియల్గా వాళ్ళు పిలుచుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. మొలకల్చూరు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వను ఈ పెద్దావిడ తరఫున వాళ్ళ మర్దులు ఇద్దరిని పిలుచుకొని నేను పోయి కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎందుకు వచ్చారో నా కొడక అంటే ఏసీబీఐ ఎన్జిఓ సంస్థకు చెందిన ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను వీళ్ళకు తోడుగా వెళితే నువ్వు ఎందుకు వచ్చారో నా కొడక తురకనా కొడక అనేసి నర్సింహులు విచ్చలవిడిగా రెచ్చిపోయినాడు. ఎందుకు ఈ విధంతో చేస్తున్నాడు ప్రవర్తన నాకు అర్థం కాలేదు అంటే తర్వాత అర్థమైంది వీళ్ళ కేసుకు నేనే సహకరించాను అనేసి వీళ్ళ ఆస్తిని కాజేసినాడు. వీళ్ళ ఆస్తి పేపర్లు కాజేశారు దొంగతనంగా. ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. దీనిపైన నేను హైకోర్టుకు వేశాను. వీళ్ళ కేసు పైన కూడా హైకోర్టుకు వెళ్ళాము. వీళ్ళ పైన కూడా నేను హైకోర్టుకు వెళ్ళి నేను ప్రొసీడింగ్స్ ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయమని పోలీసులు మొలకల్చూరు పోలీసులకు ఏమంటే లంచాలు తినడము తప్ప వాళ్ళకు ఏమీ తెలియదు. లంచాలు తినడము ఎదిరిస్తే వాళ్ళ పైన కేసులు పెట్టడము ఇట్లా క్రిమినల్ వాటికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై నేను ఇక్కడ కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేశాను. సీసీ ఫుటేజ్లు తెప్పించుకోమనేసి చెప్పాను. కాబట్టి పోలీసు వాళ్ళు జడ్జి గారికి నేను చెప్పాను సీసీ ఫుటేజ్ తెప్పించుకొని చూస్తారు. వీళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలనేసి మేము కోర్టు వారికి మనవించుకున్నాం.